హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓపెన్ రోర్ అనే ఎలక్ట్రిక్ బైక్ అయితే తిరుపతి షోరూమ్కి అయితే వచ్చేసింది అనమాట. అంటే తిరుపతిలో షోరూమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే వీళ్ళు బుకింగ్స్ అయితే ఇప్పుడే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇది ఇంకా టీఆర్ అవన్నీ రాలేదు కాబట్టి వీళ్ళు ఒక 10 days లోపల అన్ని క్లియర్ చేసుకుని దీన్ని సేల్స్కి అయితే తీసుకొచ్చేస్తారు. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి 4.4 kWh బ్యాటరీ అయితే దీంట్లో ఫిక్స్డ్ బ్యాటరీ అయితే వచ్చింది. దీని రేంజ్ చూసుకుంటే మనకు దగ్గర 185 kilometers వాళ్ళు ఐడీస్ రేంజ్ చెప్తున్నారు. 145 kilometers అయితే రేంజ్ అయితే వస్తుంది అనమాట. టైర్ చూసుకుంటే 110/80 అనమాట, 100/80 మనకు 17 inches ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుందన్నమాట. ట్యూబ్లెస్ టైర్తో మనకు డిస్క్ బ్రేక్ కూడా చూడండి, 270 mm డిస్క్ బ్రేక్ అయితే దీంట్లో ఫ్రంట్ రావడం జరుగుతుంది. చాలా సూపర్గా ఉంది వెహికల్ అయితే. మీకు ఫినిషింగ్ కూడా గమనించవచ్చు. అలాగే దీంట్లో కలర్స్ కూడా మీకు 4 కలర్స్ అయితే ఇచ్చారనమాట. మీకు దీంట్లో సస్పెన్షన్ కూడా చూడండి, ఫ్రంట్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది, బ్యాక్ సైడ్ మనకు మోనోషాక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అలాగే మోటార్ కూడా చూడండి, PMSM మోటార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ మోటార్ 8 kW పీక్ పవర్ అయితే వెళ్తుంది అనమాట. రేటెడ్ పవర్ చూసుకుంటే మనకు 4 kW రేటెడ్ పవర్ అయితే ఉంటుందన్నమాట. మనకు బ్యాక్ సైడ్ వీల్ చూసుకుంటే మనకు 110/70 అయితే వస్తుందన్నమాట. ఇది కూడా 17 inches. అలాగే మనకు పెద్ద వీల్ అయితే వస్తుంది, పెద్ద టైర్ అయితే వస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ నెంబర్ ప్లేట్కు స్లాట్ అయితే ఇచ్చారు. అలాగే ఇండికేటర్స్ కూడా చూడండి, మనకు ఇది బెల్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుంది. మోటార్ కూడా చాలా సూపర్గా ఉంది. అలాగే మనకు ఫినిషింగ్ అంతా మీరు గమనించవచ్చు, చాలా సూపర్గా ప్రీమియంగా ఇచ్చారని చెప్పొచ్చు. మోటార్ ఇది మనకు 4 kW మోటార్ అయితే వస్తుందండి. పీక్ పవర్ 8 kW అయితే వస్తుంది. ఎక్సలెంట్ అనమాట. చార్జర్ చూసుకుంటే మనకు దీంట్లో స్టాండర్డ్ చార్జర్ ఇచ్చారు. దీంతో చార్జ్ చేస్తే మనకు 7 hours ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట. అదే దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. దాంట్లో అయితే 2 hours ఛార్జింగ్ అయితే అయిపోతుంది. మీరు ఇది గమనించవచ్చు. లోపల మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే దీంట్లోనే ఇవ్వడం జరిగింది. చిన్న కేసు మాదిరి ఉంది. మనం ఫోన్ గిన్ కావాలంటే దీని లోపల పెట్టుకోవచ్చు. సూపర్గా ఉంది. ఏదైనా మన ఫోన్ చిన్న వస్తువులు ఏదైనా లోపల పెట్టుకొని తీసుకొని పోవచ్చు, నో ప్రాబ్లం. ఇంకా అలాగే చూసుకుంటే ముందర చూసుకుంటే మనకు హార్న్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. బ్యాటరీ అయితే మనకి ఇక్కడ ఫిక్స్డ్ బ్యాటరీ అయితే కనబడుతుంది, మీకు చూస్తున్నారు కదా. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. 2 hours ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ లోపల వైరింగ్ అంతా మీరు గమనించవచ్చు. ఫ్రంట్ లుక్ అయితే ఏ విధంగా ఉందో గమనించవచ్చు. ఫినిషింగ్ కూడా బాగుంది. డిస్ప్లే వచ్చి మనకు 5 inches డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. పూర్తిగా దీంట్లో అన్నీ ఉంటాయి. ట్రిప్ మీటర్, మనకు స్పీడోమీటర్, అలాగే ఓడోమీటర్ అన్నీ వస్తాయి. అలాగే GPS నావిగేషన్, మనకు జియో ఫెన్సింగ్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఏది వదిలిపెట్టలేదు అనమాట. ప్రతి ఒక్కటి ఉంది, ట్రిప్ మీటర్తో సహా అన్ని కూడా క్లియర్గా దీంట్లో పొందుపరుస్తుంది. డిస్ప్లే కూడా చాలా బాగుందండి. 5 inches చిన్న డిస్ప్లే అయినా కూడా మనకు బాగుందని చెప్పొచ్చు. అలాగే సైడ్లో బటన్స్ కూడా ఇచ్చేసారు. రివర్స్ మోడ్ కూడా ఉంటుందండి దీంట్లో. A to Z మీకు ఇది ఉంది అది లేదనకుండా ప్రతి మోడ్ దీంట్లో ఇవ్వడం జరిగింది. హార్న్ కూడా చూడొచ్చు, మనకి ఇండికేటర్స్ చూడొచ్చు, అన్ని కూడా మీకు క్లియర్గా కనబడతాయి అనమాట. ఎందుకంటే బడ్జెట్లో ఇది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. 1,50,000 లోపల అయితే ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు డిస్కౌంట్ కూడా ఉన్నాయి, ఒక 20,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ 20,000 కలుపుకొని మీకు 1,50,000 పడుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో ఇది బెస్ట్ వెహికల్ అని చెప్తాను. ఇంతే ఫ్రెండ్స్ వీడియో.